అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభించిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని వేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. అదే సమయంలో మరో విడత అమరావతిలో భూ సమీకరణకు సిద్ధమవుతోంది. అయితే రైతులు ఇందులో కొన్ని కీలక షరతులు పెడుతున్నారు. వీటిని అంగీకరిస్తేనే తమ భూములు ఇచ్చేందుకు సిద్ధమని రైతులైతే ప్రకటించారు. తాజాగా పెదకూరపాడు నియోజకవర్గంలో దాదాపు 10,000 ఎకరాల భూ సమీకరణ కోసం భూములు ఇచ్చి రైతులను పిలిపించి గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న రైతులు ప్రభుత్వం ముందు కొన్ని షరతులు అయితే పెట్టారు. ఇందులో ప్రధానంగా రాజధానికి తాము ఇచ్చే 10,000 ఎకరాల భూముల్లో ఏ నిర్మాణాలు చేపడుతున్నారో ముందుగానే చెప్పాలని రైతులు కోరారు. అలాగే ఐటీ కంపెనీలు విశాఖకు, పరిశ్రమలను తిరుపతి శ్రీ సిటీకి కేటాయిస్తున్నట్టు చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల్ని అధికారులకు వారు గుర్తు చేశారు. అటువంటిప్పుడు అమరావతిలో ఏ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో చెప్పాలని కోరారు. దీంతో పాటు తమ భూములు తీసుకుని బదులుగా ఇచ్చే ప్లాట్లు రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు తూర్పు వైపున ఉండేలా ఇవ్వాలని పెదకూరపాడు నియోజకవర్గ రైతులు కోరారు. ప్రస్తుతం ఎకరాకి ఏడాదికి 60,000 కౌలు ఇవ్వాలని, దాన్ని ఏటా 10% పెంచుకుంటూ పోవాలని రైతులు కోరారు. వచ్చే నెల నుంచే ఈ కౌలు చెల్లింపులు చేయాలంటున్నారు. ప్రభుత్వ భూములు, ఆలయ భూములు కాకుండా రిజిస్ట్రేషన్ భూముల్లోనే తమకు ప్లాట్లు ఇవ్వాలంటున్నారు. రైల్వే ప్రాజెక్టుకు భూమి తీసుకుంటున్నారు కాబట్టి తమ పిల్లలకు రైల్వేలో ఉద్యోగాలు కావాలని కూడా రైతులు కోరారు.